హాయ్ నమస్తే, నా పేరు చిరుమావిళ్ళ సుబ్బారావు. ఈరోజు కాకానివారిపాలెం కారంపూడి మండలం మాచర్ల నియోజకవర్గం పల్నాడు జిల్లా కోదాడి సీతయ్య గారి చేను దగ్గరకు వచ్చామండి. ఈరోజు మేము మా నర్సరీలో ఈ నారు ఇచ్చామండి. చైత్ర అనే ఇత్తనం, చైత్ర బిబోసీడ్ వారి చైత్ర అనే ఇత్తనం ఇచ్చామండి. ఈ 5 ఎకరాల చేలో 1 ఎకరానికి చైత్ర ఇచ్చాం. మిగిలిన దానికి 2-3 రకాల ఇత్తనాలు ఇచ్చామండి. వాటిల్లో ఈ ఇత్తనం మాత్రం రియల్గా చాలా బాగుంది. ఒకసారి వీడియో చూడండి. ఏంది బాబాయ్, ఎట్లుంది బాబాయ్ ఇత్తనం? బ్రహ్మాండం. ఒకసారి చూడండి, చేను చాలా బాగుందండి. ఈ ఈ ఈ చేనుకి మేము హ్యూమిక్ పొటాష్ పెట్టి కాయల సైజు కూడా చూడండి ఎంత బాగా ఉన్నాయో. చేను మల్లెపూల తోట ఉన్నట్టే ఉంది, సూపర్గా ఉందండి. మేము ఈ చేనుకి హ్యూమిక్ పొటాష్ పెట్టి కరెక్ట్గా 2 నెలలు అవుతుందండి. ఈ 2 నెలల నుంచి మేము మందు కట్ల పెట్టలేదండి. ప్రజెంట్ ఒక 2-3 రోజుల క్రితం మేము ఫర్టిలైజర్ వాడాము. కానీ రైతును ఫర్టిలైజర్ వద్దని చెప్పాము. కానీ ఇంకా చెట్టు ఇంకా పెరగాలని వాళ్ళు ఫర్టిలైజర్ వాడారు. ఇది ఖచ్చితంగా ఈ సంవత్సరం ఎకరం 40 క్వింటాలు ఖచ్చితంగా ఇద్దండి. ఈ విత్తనం ప్రతి ఒక్క రైతు వేసుకోండి. ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు హ్యూమిక్ పొటాష్ వాడుకోండి. మందు కట్టలు పెట్టిన చేలు మొత్తం బొబ్బరాను, ఎరుకులుడు రకరకాలు వచ్చిపోయినాయి. అందువల్ల ప్రతి ఒక్క రైతు హ్యూమిక్ పొటాష్ పెట్టుకోండి. ఎక్కువ దిగుబడి తెచ్చుకోండి. మందు కట్టలు వాడొద్దు. ఇట్లాంటి ఇత్తనం కనుక రైతు కనుక వేసుకోగలిగితే, చైత్ర లాంటి ఇత్తనం కనుక వేసుకోగలిగితే రైతు ఎక్కువ నష్టపోడు. ముందు మార్కెట్లో పోయినాక రకరకాల ఇత్తనాల గురించి చెప్తుంటారు. కానీ మీరు మార్కెట్ కాకుండా పొలాలకు పోయి చూసి వాటిల్లో ఏ ఇత్తనం అయితే బాగా కాసిద్దో అట్లాంటి ఇత్తనం సెలెక్ట్ చేసుకోండి. వాటిల్లో చైత్ర అనే ఇత్తనం మాత్రం ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోండి. చాలా మంచి ఇత్తనం, చాలా బాగుంది. ప్రతి ఒక్క రైతు చైత్ర ఇత్తనం వేసుకోండి, హ్యూమిక్ పొటాష్ వాడండి, ఎక్కువ దిగుబడి పొందండి. హాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. ఓకేనా బాబాయ్? మంచిది. ఓకే. జనాల కర్ణాటక గుండె